హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి ఎక్కువ సమయాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాలు చెప్పడం జరిగింది. చాలా మంది కూడా కొన్ని అందుబాటులో ఉండడం లేదు, కొన్ని అందుబాటులో ఉంటున్నాయి. సో ఎవరెవరికి అందుబాటులో ఏది ఉంటే అవి తెచ్చుకొని వాడుకుంటున్నారు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని కూడా నాకు చాలా మంది చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈ శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి నరాలకు బలాన్ని ఇచ్చి, అంటే టోటల్ ఓవరాల్ మొత్తంలో నరాలలో అన్నిట్లలో బలాన్ని పెంచి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. సో దీనికి కావాల్సిందల్లా నాగకేసరాలండి. నాగకేసరాలు అనేటివి మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి, లేదా కొన్ని సందర్భాల్లో ఇది చౌదాపూడి దుకాణాల్లో కూడా లభిస్తాయండి. నాగకేసరాలు అంటారు. కొంచెం ఈ నాగుపాము పడవ ఈ ఆకారంలో ఉంటాయండి అవి. ఈ నాగకేసరాలను తీసుకొని వచ్చి బాగా ఎండిన తర్వాత వాటి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ చూర్ణాన్ని భద్రపరచుకోండి. మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే, ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారో, సో ఈ సమస్యతో బాధపడే వాళ్ళు కలిసేటప్పుడు కూడా ఇలాగే ఎప్పుడు ఇబ్బందిగా ఉంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి పాల్గొనడం వేరు, రోజు పాల్గొనడం వేరు. ఎప్పుడో ఒకసారి పాల్గొన్నప్పుడు కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీడియో పడిపోతే దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. బట్ రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా మీకు ఇలాగే అవుతూ ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు అనేటివి ఫలితాన్ని చాలా త్వరగా చూపిస్తూ ఉంటాయి. సో మనం చేయవలసిన ఏంటంటే, ఒక గ్లాసు నీటిలో, అంటే ఓన్లీ వాటరే అండి, గోరువెచ్చని వాటర్ తీసుకొని మరీ మంచిది. ఒక చెంచాడు ఆవు నెయ్యి వేయండి. అందులో ఆవు నెయ్యి వేసి బాగా కలిపి, ఇందులో ఇప్పుడు ఈ చెప్పినటువంటి నాగకేసరాల చూర్ణాన్ని ఒక అర చెంచా కలిపి రతికి 1 గంట ముందు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ రతి సమయం అనేది మీకు సుమారుగా 10 నుంచి 15 నిమిషాల పాటు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆవు నెయ్యి అనేది శరీరానికి చాలా త్వరగా డైజెషన్ అయిపోతుందండి, అండ్ త్వరగా దాని యొక్క శక్తిని బాడీలో త్వరగా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. నాగకేసరాలు ఏం చేస్తాయంటే, నరాలలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, నరాలకు పటుత్వాన్ని అందించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ సింపుల్. ఒక గ్లాసు వాటర్లో, గోరువెచ్చని నీటిలో 1 చెంచాడు ఆవు నెయ్యి వేసి అందులో 1 అర చెంచాడు ఈ నాగకేసరాలు చూడడానికి కలిపి రతికి 1 గంట ముందు తీసుకోవాలి. ఇలా కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ఇది మీకు 100% ఫలితాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో ముందు దీన్ని కొద్ది రోజులలో, అంటే వెంటనే 1, 2, 3 రోజులలో మీకు ఫలితం వెంటనే కనబడకపోవచ్చు. ఎందుకంటే ఈ సమస్య అనేది నరాల బలహీనతకు సంబంధించింది. నరాల బలహీనతలకు సంబంధించిన సమస్యలు త్వరగా క్యూర్ కావాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే అది నరాల మొత్తానికి, బాడీలో ఉన్నటువంటి టోటల్ అన్ని నరాలకు బలం చేకూరాలి. కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ప్రయోగించిన వెంటనే 1 రోజు 2 రోజులనే పూర్తి రిజల్ట్ రాకపోయినప్పటికీ కొద్ది రోజులు కంటిన్యూగా దీన్ని వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. సో తద్వారా ఇలాగే కంటిన్యూగా వాడుకుంటే కొద్ది రోజుల్లో ఇది వాడకుండా కూడా మన సమయం అనేది అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ వరకు మాత్రం సమయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అయితే ఇది వాడే సందర్భాలలో ఆ రోజు మీరు చేయవలసిన పథ్యం ఏంటి అని అంటే, పులుపు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అంటే చింతపండు చారు, సాంబారు, రసము, ఊరబెట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఆ పచ్చళ్ళు ఏవి కూడా తీసుకోకూడదు. అండ్ డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, అదేవిధంగా చికెన్, చేపలు, వేడి తత్వాన్ని కలిగించేటివి, ఇలాంటివి పూర్తిగా మానేయాలి. మామూలుగా కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలాంటి డైట్ ఫాలో అయితే, ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి టైం అనేది తిరిగి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, దాంతోపాటు చిట్కాలను కూడా ఫాలో అవ్వండి. అయినా కూడా ఒకవేళ మీకు సమస్య ఇంకా క్రిటికల్ గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుందండి, మెడిసిన్ కూడా ఉంటుంది దీనికి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒకసారి సంప్రదించండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి కూడా మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చు. అంటే చాలా మంది అడుగుతుంటారు, సార్ దీనికి ఏమైనా టెస్టులు ఉంటావా అని. సో శీఘ్రస్ఖలనానికి ఎలాంటి టెస్టులు ఉండవండి, అది నరాల బలహీనతలకు సంబంధించిన విషయం కాబట్టి శీఘ్రస్ఖలనాన్ని టెస్ట్ చేసేటువంటి ఎలాంటి టెస్టులు ఇప్పటి వరకు అయితే రాలేదు. కాబట్టి ఎలాంటి టెస్టులు లేకుండా ఈ సమస్యకు మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు రాకుండా కూడా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మనకు నాట్ వైద్య ఛానల్ అందిస్తుంది. అండ్ మీకు ఎలాంటి ఒకవేళ నేరుగా సంప్రదించాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్ ఉంటుందండి, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ పరకాల. నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తుంటారు, బట్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేయండి, లేదా వాట్సాప్ ద్వారా కూడా నాకు తెలియజేయవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.